ఫ్రెండ్స్. సో ఈ పొలాలు ఒకప్పుడు అన్ని కెమికల్ ఫార్మింగ్ చేసినవే. మనము కౌలుకి ఇచ్చినప్పుడు, లీజుకి ఇచ్చినప్పుడు. సో 3 years బ్యాక్ నేను యుఎస్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత ఎలాగన్నా ఈ భూముల్ని మార్చాలి, కెమికల్ ఫార్మింగ్ నుంచి క్రమేణా మనం న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అన్న తర్వాత ఈ భూముల వైపు చూస్తే చాలా బాధేసింది. చాలా నిస్సారంగా ఉండేవి. సో మనము కెమికల్స్ ఆపిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 1 year పాటు మనకి అసలు రెస్పాండ్ కాలేదు. సో వీటిల్లో ఎందుకంటే ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ లేదు కాబట్టి ఇప్పుడు మనము వరుసగా ఇయర్కి 2 సార్లు జీలుగా అనే ప్లాంట్ మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి చూపిస్తాను. సో ఇదనమాట జీలుగా అనే ప్లాంట్. ఈ జీలుగా అనే విత్తనాలు చల్లేసి అలా ఒక 3 నెలల పాటు వదిలేసి అది ఎత్తుగా పెరిగిన తర్వాత భూమిలో కలయి దున్నితే బాగా కర్బన శాతం పెరుగుతుంది, ఆర్గానిక్ మ్యాటర్ బాగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత దున్నుతుంటే భూమిలో నుంచి అద్భుతమైన అరోమా అలా లేచి వస్తుందన్నమాట. సో ఐ కెనాట్ రియల్లీ డిస్క్రైబ్ దట్ ఫీలింగ్. కానీ ఇది ఇప్పుడు ఈ మట్టి అనేది చాలా సువాసన భరితంగా ఉంది. సో ఇది నేను గోల్డ్తో సమానంగా నేను అనుకుంటున్నాను. సో చాలా సంతోషం అనిపించింది. సో ఈ భూమికి ఇప్పుడు తిరుగులేదు. ఈ భూమి యొక్క లైఫ్ స్పాన్ బాగా పెరిగింది. ఇంక ఈ సాయిల్ యొక్క లైఫ్ స్పాను ఇందులో మనం ఏదైనా పండించుకోవచ్చు. థ్యాంక్ యూ.